దానికోసం ఇక్కడ బ్రెడ్ ఉంది. బ్రెడ్ ని మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. బ్రెడ్ ని కంప్లీట్ గా కాకుండా ఇలా సగం వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త బటర్ తీసుకుందాం. మంచిగా బటర్ లో టోస్ట్ చేసుకోవాలి. ఫిల్లీ చీజ్ స్టేక్స్ చాలా పాపులర్ అమెరికాలో. మనం ఇప్పుడు ఇక్కడ చికెన్ తో చేస్తున్నాం అన్నమాట. ఓన్లీ వన్ సైడ్ సరిపోతుంది. తర్వాత ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు టోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన బటర్ ఇందులో వేసేసుకోండి. ఇందులో ఉల్లిపాయలు పొడువుగా ఇలా కట్ చేసుకోవాలి. బటర్ లో లైట్ గా వేగేటప్పుడే ఇప్పుడు కొంచెం బెల్లం పొడి వేస్తున్నాను. లైట్ గా క్యారమెలైజ్డ్ అవుతుంది. ఇందులో మనం లైట్ గా బెల్లం పొడి వేసుకున్నా ఓకే, లేదా షుగర్ వేసుకున్నా ఓకే, బ్రౌన్ షుగర్ వేసుకున్నా ఓకే. మంచిగా ఆ ఆనియన్స్ కి ఆ స్వీట్ ఫ్లేవర్ పట్టుకుంటుంది. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికం కూడా పొడువుగా కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్రై అవుతే సరిపోతుంది. కొంచెం ఇలా సెట్ చేసిన తర్వాత చికెన్ బ్రెస్ట్ పీసెస్ ఇవి చాలా సన్న థిన్ లేయర్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట, ఒకదాని మీద ఒకటి సపరేట్ గా. ఇంత సన్నగా కట్ చేసాం కాబట్టి జస్ట్ ఒక 2 minutes లో కుక్ అయిపోతుంది చికెన్. బట్ ఎంత సన్నగా కట్ చేసినా కూడా మీరు ఇలా విడివిడిగా వేయకుండా ఒకటే దగ్గర వేసేస్తే ముద్దలాగా అయిపోతుంది. కొంచెం ఓపిక్గా ఇలా సపరేట్ గా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, పెరి పౌడర్, ఇంకా కొంచెం మిరియాల పొడి, అలాగే ఊస్టర్ సాస్ వేస్తున్నాం. పెరిలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది, ఊస్టర్ లో ఉప్పు ఉంటుంది. ఇంకా లాస్ట్ లో మనం 2 రకాల చీజ్ వేస్తున్నాం కాబట్టి నేను ఇందులో సాల్ట్ వేయట్లేదు. సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మెల్లిగా చికెన్ ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు అంతా ఒక దగ్గర తీసుకొని ఇప్పుడు మొజరెల్లా చీజ్ వేసుకుంటున్నాం. చీజ్ ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ఒక షేప్ ఇచ్చేయాలి. మనం బ్రెడ్ లోపల పెట్టాలి కాబట్టి చీజ్ కరుగుతూ ఉన్నప్పుడే మనం షేప్ ఇచ్చేస్తే సెట్ అవుతుంది అన్నమాట. చూడండి ఇలా మంచిగా సెట్ అయింది కదా. బ్రెడ్ ఎంత పొడుగుందో అంత పొడుగుగా చేసుకోవాలన్నమాట. చీజ్ స్లైసెస్ ఇలా డైమండ్ షేప్ లో పెట్టేసుకోండి. అంటే మొత్తం కంప్లీట్ కవర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట మనం. ఇప్పుడు బ్రెడ్ ని టోస్ట్ చేసుకున్నాం కదా, జాగ్రత్తగా ఇలా
ఇలా చూడండి, కంప్లీట్ గా ఫుల్ చికెన్ తో మనం స్టఫ్ చేసుకున్నాం. మధ్యలో చీజ్ తో పాటు వెజిటేబుల్స్ తో పాటు భలే ఉంటుంది. లైట్ గా క్యారమెలైజ్ చేసుకున్నాం కదా చికెన్, బాగుంటుంది అన్నమాట. చికెన్ చీజ్ స్టేక్స్ తయారీ విధానం. ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ ని బటర్ లో వేసి చక్కగా టోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి పాన్ లో బటర్ కరిగాక ఉల్లిపాయ ముక్కలు, బెల్లం పొడి, క్యాప్సికం ముక్కలు, చికెన్ పీసెస్ పరుచుకొని కాస్త వేగిన తర్వాత గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, పెరి పెరి పౌడర్, మిరియాల పొడి, ఊస్టర్ సాస్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో మొజరెల్లా చీజ్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి పొడువుగా సెట్ చేసుకోవాలి. తరువాత పైన 2 చీజ్ స్లైసెస్ పెట్టుకొని ముందుగా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ తో సర్వ్ చేసుకుంటే చికెన్ చీజ్ స్టేక్స్ రెడీ అవుతాయి. దీంతో పాటు రెడ్ క్యాబేజ్ ని సర్వ్ చేస్తే అద్దిరిపోతుంది.